సిట్యువేషన్లో చూడబోతున్నామని తెలుస్తోంది. సో స్వామి ప్లీజ్. ఈశ్వర స్వరూపమైన ప్రేక్షకులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం స్వామి. చాలా కాలం తర్వాత అంటే మనసు నింపే పాటలు కొన్నిసార్లు రాసే అవకాశం వస్తుంది. ఈ సినిమాలో మనసు నింపే పాట ఒకటి రాశాను నేను. అంటే ప్రాగ్దిశ వీణ పైన దినకర మయూఖ తంత్రుల పైన అని చెప్పేసి శాస్త్రి గారు ఎక్కడో అద్భుతమైనటువంటి భావజాలాన్ని వ్యక్తపరిస్తే తరాలు గడిచిపోతున్నాయి, జనరేషన్స్ మారిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి, అయినా సరే ఇప్పటికీ గుండెలో పెట్టుకున్నారు. అది తెలుగు ప్రేక్షకుల తాలూకు స్థాయి. అటువంటి స్థాయి చేరుకునేటటువంటి పాట నాకు రాసే అవకాశం ఇచ్చారు జయశంకర్ గారు. అంటే మనం ప్రపంచంలో చాలా రకాల సంస్కృతులు ఉన్నాయి. వేదాలు కొందరు ఈశ్వరుని ఒప్పుకోవచ్చు, కొందరు అల్లా అనొచ్చు, కొందరు జీసస్ అనొచ్చు, పేరేదైనా కావచ్చు. ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ప్రతి మతంలోనూ, ప్రతి భావజాలంలోనూ, ప్రతి సంస్కృతిలోనూ ఉన్నటువంటి విధానం ఒకటే. ఏ గ్రంథం తీసుకోండి, భగవద్గీత కావచ్చు, ఖురాన్ కావచ్చు, లేకపోతే బైబిల్ కావచ్చు, ఏ గ్రంథమైనా తీసుకోండి, ఆ గ్రంథంలో ఉన్నటువంటి సారం ఒకటే. నిన్నెవరినో గెలవమని చెప్పవు ఏ గ్రంథం, నిన్ను నువ్వు గెలవమని చెప్తాయి. నిన్ను నువ్వు గెలవమని చెప్పే సినిమా ఇది. అరిషడ్ వర్గాల్లో మనం ఎవరినో గెలవటం కాదు, మనలో మనం గెలవాలని చెప్పేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఈ సినిమాలో. ఆ అరిషడ్ వర్గాల తాలూకు వివరణ కానివ్వండి, ఆ తాలూకు ప్రయాణం ఎలా ఉంటుంది, వాటిని కలిసే మార్గం ఏమిటి అని నాకు చక్కగా చెప్పే అవకాశం ఈ పాటలో ఇచ్చారు. ఆ అవకాశం ఇచ్చినటువంటి జయశంకర్ గారికి, అదేవిధంగా మా అనూప్ రూబెన్స్ గారికి. అంటే ఏదైనా సరే, ఏ ఆలోచన అయినా సరే అది విశ్వరూపం దాల్చాలంటే దానికి ఒక ముఖం కావాలి. అంటే అజాయమానో బహుదా విజాయతే అని చెప్తారు. అంటే ఈ ఒక అవతారం ఎత్తాల్సిన అవసరం లేనటువంటి భగవంతుడు ప్రతిసారి ఒక అవతారం ఎత్తుతుంటాడు. ఎందుకంటే చెప్పవలసిన విషయాన్ని ఏదో ఒక ముఖతా చెప్పాలి. అటువంటి ముఖం కుదరటమే సినిమాకి చాలా ఇంపార్టెంట్. అటువంటి ముఖాలు షణ్ముఖుడి రూపంలో కుదిరాయి. 6 ముఖాలు కుదిరాయి, 1 కాదు 2 కాదు, 6 ముఖాలు కుదిరాయి. వాళ్ళ తాలూకు విశ్వరూపాన్ని రేపు మీరు థియేటర్లో చూస్తారు. 10వ తారీఖు వస్తున్నటువంటి ఈ సినిమా మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి చూసే సినిమాగా చూడండి. ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తూ, నాతో పాటు ఈ సినిమాలో పాటలు రాసినటువంటి వనమాలి గారు, అదేవిధంగా కాసర్ల శ్యామ్ గారు, మన పూర్ణాచారి సహోదరులు, వీరందరికీ, సినిమాలో ఉన్నటువంటి టెక్నీషియన్స్కి, అదేవిధంగా చాలాసేపు నన్ను ఓపిక్గా కోఆర్డినేట్ చేసినటువంటి మా కృష్ణ చైతన్య గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామి శరణమయ్య. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్ పూర్ణాచారి గారు. ఎస్, వీరు రాసిన పాటలు ఆల్రెడీ